పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో అయ్యప్ప పూజ నిర్వహించారు. అక్కడ మీడియా వెళ్ళి ఆయనని కాబోయే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మీరేనా అని అడిగినప్పుడు నేనైతే ప్రస్తుతానికి ఆ రేస్లో లేనని ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. మరి ఇప్పుడు ఈటలకు లైన్ క్లియర్ అయిందా? ఎందుకంటే బండి సంజయ్ ఆల్రెడీ ఒకసారి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు ఆయన 3 సార్లు కార్పొరేటర్గా, 2 సార్లు ఎంపీగా గెలిచి ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. మరి ఇప్పుడు అందరి చూపు ఈటల వైపే. ఈటలనేనా కాబోయే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఈటల 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, 2 సార్లు మంత్రిగా పనిచేశాడు, ఇప్పుడు ఎంపీగా కూడా గెలిచారు. బీజేపీలో ఎప్పటి నుంచో ఎంపీగా గెలిచిన వ్యక్తినే రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తారని ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మరి ఈటలకేమో చాలా అనుభవం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ 2 సార్లు రాష్ట్రాన్ని పరిపాలించింది, 2 సార్లు మంత్రిగా పనిచేశాడు. సాక్షాత్తు సీఎం పక్కనే ఎప్పుడు ఉన్నారు. ఒక సీఎం రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తున్నాడో ఆ అవగాహన మొత్తం ఈటలకైతే ఉంది. అందులో ఆయన బీసీ వ్యక్తి కాబట్టి బీజేపీలో ప్రస్తుతం ఓసీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలైనా మిగతా ఎన్నికలు ఏవైతే వస్తాయో వాటన్నిటికీ బీసీ ఓట్లు అయితే చాలా ముఖ్యం. కాబట్టి మరి బీసీ వ్యక్తే తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా అయితే బాగుంటుంది అని అటు అందరూ అనుకుంటున్నారు. మరోవైపు ఈ రేసులో ధర్మపురి అరవింద్, డికే అరుణ వాళ్ళిద్దరు ఎంపీలు, రామచంద్రరావు ఆర్ఎస్ఎస్ నుంచి వాళ్ళు కూడా డిమాండ్ చేశారు. వాళ్ళు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారేమో అని చాలా మంది అనుకున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంత వ్యతిరేకత చూపించినప్పటికీ ఈటల పైన ఇప్పుడైతే కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో, అంటే కేంద్ర అధిష్టానం రాష్ట్రం నుంచి కాకుండా అక్కడి నుంచి ఆదేశాలు రావడంతో అటు వాళ్ళు కూడా తగ్గారని కొంతమంది అయితే అంటున్నారు. ఇంకోవైపు చూస్తే కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఇప్పుడు ఎవరైనా బీజేపీ పార్టీలో బాగా కష్టపడుతుంది ఎవరైనా అంటే అది ఈటెల రాజేందర్ ఒక్కడే అని క్లియర్గా చెప్పేశాడు మీడియా ముందు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన డైరెక్ట్ బీజేపీలోకి వచ్చినప్పుడు, పార్టీ మారినప్పుడు అప్పటి నుంచి ఎక్కువగా ప్రెస్ మీట్లు పెట్టి, ఇప్పుడు తర్వాత గవర్నమెంట్ మారినాక కూడా రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్. చాలా యాక్టివ్గా ఉంటున్నాడు అన్ని ప్రోగ్రామ్స్లో. బీజేపీ పార్టీ ఏ ప్రోగ్రామ్ నిర్వహించిన, ఏ కార్యక్రమం నిర్వహించినా ఖచ్చితంగా హాజరవుతున్నాడు. అటు పార్టీ ఆఫీస్లో, పార్టీ కార్యాలయంలో ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి దుమ్మెత్తిపోస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. సో అందరి చూపు మరి ఈటల వైపే ఉంది. ఈటల ఖచ్చితంగా మరి రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు అని అయితే అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా కొంచెం పట్టు కోల్పోయింది. బీసీ నుంచి ఒక వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పట్టు సాధించవచ్చు. అది కూడా జనవరి మొదటి వారంలోనే అనౌన్స్ చేసేస్తే పార్టీ బలం చేకూరుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే ఈ అనౌన్స్మెంట్ ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చి సీఎం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. హిమంత బిశ్వా శర్మ అస్సాంకి ఆయన సీఎం అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి. మరి వెస్ట్ బెంగాల్లో కూడా శుభేందు అధికారి కూడా ఆయన వేరే పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి వచ్చారు, అక్కడ కూడా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరి చూద్దాం ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అవుతారా కాదా అనే విషయం మనకి మరికొన్ని రోజుల్లో తెలియనుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.